ఆలోచించి సైలెంట్ ఇప్పుడు మీ ఈ రోజు 18 సంవత్సరాల చిన్న పాప కడుపులో ఇంకో పసికందును పెట్టుకొని ఈరోజు శవంలా ఆ మట్టిలో పడుకునే పరిస్థితి ఏ కారణంగా వచ్చింది? ఇప్పుడు కులం మతం కాదు, కేవలం ఒక కట్నం వేధింపులకే ఈ పరిస్థితి వచ్చిందా? ఒకవేళ తన తల్లికి ఈ తల్లి కనుక ఒక 20 లక్షలు ఇచ్చుంటే ఈరోజు ఈ బిడ్డ బ్రతికేదా? 20 లక్షలు వచ్చిన తర్వాత ఇంక 20 అడుగుకోవచ్చు, మళ్ళీ అది పెంచుకుంటే మొత్తానికి ఫిక్స్ అయింది. అక్కడ 12 లక్షల స్థలం కొనిచ్చినాం, 2 లక్షల బండి కొనిచ్చినాం, తులం 2-3 లక్షల ఇది బంగారం దాదాపు 20-30 లక్షలు ఖర్చు పెట్టింది. అని పానం లేకపోతే 1000 ఖర్చు పెట్టింది. 30 లక్షల దాకా ఇంటికన్నే కొడుకులను కూడా అట్లా కొడుకులు కూడా ఏమన్నా చేస్తే ఆరోగ్యం పాడైనా కదా మీరు పని చేసుకొని బతికి మీరు చూసుకోరా మాట. అల్లునికి అంత మంచి 5 లక్షల కట్నము కాడ ఇవన్నీ వేధింపులు జరిగినాయి. ఆ 5 లక్షల కట్నం ఊలకోవాలి, ఆ రోజు అమ్మ కోతనే సెట్ అవుతుంది. ఈ అరికి చెందితే సెట్ కాలేవు. అంటే ఈ అరి ఏం చేసిందంటే 12 లక్షల తాగు కొనిచ్చినా కానీ పట్టించుకోలేడు. ఎందుకంటే ఆ తాగు వీళ్ళకి అవుతుంది. మా పిన్ ఏం చేసింది, 12 లక్షలు తాగు 20 లక్షలకు ఎందుకు అదే బిడ్డ పేరు మీద వేసింది. కానీ ఈయన కావాల్సింది మనం వయసు మనం బద్దమని కాదు, మనం బతకాలని. ఈ పైసలు 20 లక్షలకు చెందినా గానీ 5 లక్షల తల్లికోవాలని చంపేసిండు.